హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ వడియాలతో సూపర్ టేస్టీ కర్రీని చూడబోతున్నాం. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఇట్టే చేసేసుకోవచ్చు. నోటికి పుల్ల పుల్లగా కమ్మగా కూడా ఉంటుంది. మరి దానికోసం నేను ఇక్కడ 2 కట్టల చుక్కకూరను తీసుకున్నాను. అలానే వడియాలు ఒక 20 వరకు తీసుకున్నాను. మనకి ఎంత కర్రీ కావాలంటే అంత. అలానే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా తీసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనెను వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నిటిని కూడా వేసేసి 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అంటే మన ఆకుకూరకు సరిపడా ఉప్పు వేసుకొని అలానే చిటికెడ పసుపును కూడా వేసుకుంటే ఇది త్వరగా మగ్గిపోతుంది కదా. ఇంక ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకోగానే అంతా కూడా ఇలా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇవంతటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని మనం రెడీగా ఉంచుకున్న వడియాల్ని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ పుల్లు గుమ్మడికాయ వడియాలు తీసుకున్నాను కాబట్టి ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సైజ్ కూడా పెద్దది కాబట్టి మీరు మినప వడియాలు తీసుకున్నట్టయితే త్వరగానే ఉడికిపోతాయని గుర్తుపెట్టుకోండి. నేను వడియాలతో పాటుగా 2 పచ్చిమిరపకాయలు అలానే ఉప్పును కూడా ఎందుకు వేసానంటే ఇది మనం సెపరేట్గా ఉడికిస్తున్నాం కదా, ఫ్లేవర్స్ అన్నీ కూడా వడియం లోపల వరకు వెళ్ళాలని ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా మూత పెట్టేసుకొని వడియాలు మెత్తగా అయ్యేంత వరకు వదిలేయండి. అంతలోపల మన మిశ్రమం అంతా చల్లారిపోయి ఉంటుంది కదా, ఆకుకూర మిశ్రమం, ఇవంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని అంతా కూడా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మాట. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని మనం వడియాల్ని చూసేద్దాం. వడియాలు కూడా చక్కగా ఉడికేయలేవా చూడడానికి కోసం ఇలా మనం టచ్ చేస్తే ఇరిగిపోతుంటాయి. అలా అయిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి. అలానే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని అన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు చుక్కకూర ఫ్లేవర్ కూడా మన వడియాల్లోకి చక్కగా పట్టడం కోసం కొద్దిగా నీళ్ళని వేసుకోండి. నేనైతే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి తిప్పేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వడియాల్లోకి వెళ్ళి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసుకొని వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంకా మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అంతవరకు ఉంచుకోండి. మీరు పలుచగా కావాలంటే పలుచగా, లేదు ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా. ఈ కన్సిస్టెన్సీ అయితే మాత్రం మనకి చపాతీలతో కానీ అన్నంలో కలుపుకోవడానికి కానీ సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అయితే చల్లారిన తర్వాత కూర ఇంకొంచెం చిక్కగా అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఈ కూర మనకి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా భలే అంటే భలే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.